అందరికీ నమస్కారం. హైషీ మేకర్స్ వెల్కమ్. టుడే రెసిపీ ఏంటంటే మన కుకింగ్ క్లాస్ 7 కదా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు టమాటో నిలవ పచ్చడి. ఇదైతే నేను కొంచెం తాలింపు పెట్టి మనం ఇలాగా కలిపి అన్నం కలిపితే చాలా బాగుంటుందండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మనం తాలింపు పెట్టుకోవచ్చు. ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాము. ఇప్పుడు చూస్తున్నారు కదా, టమాటాలు 3 kgs అండి. ఇవైతే నేను ముందు 5 kgs ఇది రెడీ చేశాను. అది పక్కన ఉందా తర్వాత చూపిస్తాను. 3 kgsలోని మనం ఫస్ట్ కట్ చేసేసి ఉప్పు పసుపు వేసేసి నైట్ అంతా నానబెట్టిన తర్వాత మనం ఉదయం మళ్ళీ దాంట్లో ఉన్న ముక్కలన్నీ తీసేసి గట్టిగా చేత్తో పిండాలి. మీకు ఎంత వీలైతే అంతవరకు మీరు చేత్తోని పిండేసి పక్కన ఏదైనా ప్లేట్లో కానీ లేదంటే ఒక క్లాత్ వేసి ఎండలోని క్లాత్లో వేసుకున్న మనకు బేగా ఆరిపోతాయి. నేనైతే ఫస్ట్ పల్లీలో వేసాను. ఆ తర్వాత కొంచెం ఆరిపోయిన తర్వాత ఫస్ట్ డే అండి ఇది. ఇలాగ మళ్ళీ వేసేసాను. అలా 3 days నేను ఆ తర్వాత క్లాత్లో వేసి ఆరబెట్టుకున్న తర్వాత ఇలా చింతపండు తీసుకున్నానండి. చింతపండు చూస్తున్నారు కదా, చాలా క్లీన్గా కనిపిస్తుంది కదా. ఈ చింతపండు అయితే మాత్రం దీంట్లో నారలు కానీ పిక్కలు కానీ చెత్త కానీ ఏమి ఉండకూడదు. ఇదైతే మీరు జాగ్రత్తగా బాగా రెడీ చేసుకోండి. నేనైతే 205 grams అనేది నేను ఫస్ట్ తీసుకున్నాను. కాకపోతే మాకు ఏంటంటే మా చింతపండు అనేది పులుపు చాలా ఎక్కువ ఉంటుందండి, ఎక్కువైపోతుందని నాకు అనిపించింది. అందుకని చెప్పేసి కొంత చింతపండు అనేది నేను పక్కకు తీసాను. కాకపోతే ఫస్ట్ తీసుకోవడం ఏంటంటే 205 grams అనేది నేను తీసుకున్నాను. మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు వెయిట్. ఇప్పుడు దీంట్లోని 205 grams వచ్చింది కదా. ఇప్పుడు చూసారు కదా. ఇప్పుడైతే దీన్ని ఎలా మనం ఈ చింతపండుని ఎలాగ మనం పచ్చడిలో కలుపుతాం అనేది ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు చూస్తున్నారు క్లాత్లోని ఈ క్లాత్లోని ఇలాగ నేను ఎండలో ఆరబెట్టాను. ఆరబెట్టిన తర్వాత అలాగే జ్యూస్ ఉంటుంది కదండి, ఆ జ్యూస్ కూడా మనం టమాటో జ్యూస్ కూడా మనం ఎండలో పెట్టేసుకోవాలండి. ఇంట్లో పెట్టకూడదు, ఎందుకంటే బుడగలు వచ్చేస్తాయి, మళ్ళీ పాడైపోయే అవకాశం ఉంటుంది. మనం ఇలా దగ్గరికి బాగా చిక్కగా అవుతుంది అన్నమాట. 3 days తర్వాత మనం 3 days కూడా నైట్ మళ్ళీ వాటర్లో వేసేసి అంటే ఆ జ్యూస్లో వేసేసి మళ్ళీ తీసి మళ్ళీ పిండి మళ్ళీ ఆరబెట్టుకోవాలి. ఒక 3-4 days పడుతుందండి, ఎక్కువ రోజులు పట్టదు. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న దాంట్లోని బాగా చిక్కగా అయిపోయింది కదా వాటర్ అనేది. ఇప్పుడే ఫస్ట్ చెప్పాను కదండి 5 kgs నేను రెడీ చేశాను టమాటోస్ అని. ఆ 5 kgs ముద్ద ఎంత అయ్యిందండి, ఎక్కువ అవ్వలేదు. అందుకని మళ్ళీ 3 kgs అనేది మళ్ళీ వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోని ఈ విధంగా మనం ఇలాగ అయిపోయిన తర్వాత కనిపిస్తుంది కదండి, ఇంత గట్టిగా మనం ఆరిపోవాలన్నమాట. అప్పుడైతేనే మనం తాలింపు పెట్టుకోకుండా మనం పచ్చడి అనేది నిల్వ చేసుకోవచ్చు. ఇలా నిల్వ చేసుకున్న పచ్చడిని మనం జాగ్రత్తగా చూసుకోవాలండి. అంటే కాకపోతే ఏంటంటే దీనికి కొన్ని జాగ్రత్తలు అనేది మనం పాటించాలి. అవి ఏవేవి జాగ్రత్తలు అంటే, మీరు స్నానం చేసిన తర్వాత మాత్రమే ఈ ఊరగాయ అనేది ముట్టుకోవాలి. అది కూడా కాకుండా మనకి ఏం మైలు ఉన్నా సరే ఈ ఊరగాయలు అనేది చేయకండి, ఎందుకంటే మైలుగాయలు తగిలినా సరే ఊరగాయలు అనేది పాడవుతాయి. అలాగే నీళ్ళు తగలకూడదు, తడిగరిటి పెట్టకూడదు, తడిగా ఉన్న పాత్రలను వేయకూడదు. చాలా జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి ఊరగాయ అనేది. ఏ ఊరగాయ అయినా సరేనండి, ఇది ఒకటే కాదు, ఇంకా మనం ఏ ఊరగాయలు అనేది చేసుకున్నా సరే ఈ విధంగా ఉండాలి. మనం చేసుకుంటే ఏంటంటే మనకి ఎక్కువ రోజులు అనేది నిల్వ ఉంటుందండి. ఊరగాయ అనేది లక్ష్మీదేవితో సమానం. అందుకని చెప్పేసి మనం ఎంత జాగ్రత్త, మన దేవుడి పూజ ఎంత జాగ్రత్తగా మనం బాగా నిష్టగా చేస్తామో అదే విధంగా ఊరగాయ అనేది కూడా మనం చేసుకోవాలి. ఇప్పుడైతే చూసారు కదా, ముద్ద అయితే ఇంత గట్టిగా రెడీ అయ్యింది. రెండు కలిపితే చూసారు ఎంత తక్కువ అయ్యిందో. నేను కారం కలిపేసాను, కారం కలుపుతున్నాను చూడండి. ఇలాగే ఈ విధంగా మళ్ళీ ఒక మరుసటి రోజు ఎండలో పెట్టేసి అప్పుడు కారం కలిపాను. కారం అయితే నేను ప్రియా కారపొడి ఉంటుంది కదండి, పచ్చికారం, అదైతే 100 grams తీసుకున్నాను. మీకు కారం చాలలేదు అని అనిపిస్తే మళ్ళీ మీరు కారం వేయచ్చు. ఏదైనా సరే మనం అదే గ్రైండ్ చేయకముందే కలుపుకోవాలి. ఇప్పుడైతే దాంట్లో కొద్దిగా మసాలా అనేది యాడ్ చేసుకుందాము. మెంతులు 1 స్పూన్ వేసాను, జీలకర్ర ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. అలాగే కొద్దిగా 1/2 స్పూన్ ఆవాలు వేయండి. వేసి కొంచెం బాగా వేయించండి. కాకపోతే మెంతులు వేయించేటప్పుడు కొద్దిగా ఇంకో జాగ్రత్త చెప్తాను, ఇంకో టిప్ అండి, ఇది కూడా ఒక టిప్పే. మెంతులు మనకి బ్రౌనిష్ కలర్లో వస్తాయి. అలా వచ్చినప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేయండి, లేదంటే మాత్రం మళ్ళీ మనకు చేదు వస్తుంది. ఈ విధంగా అయిందాన్ని మనం మసాలా రెడీ చేస్తాం కదా, అది పొడి చేసేసుకోవాలి. మేమైతే రోట్లో రుబ్బామండి. నేను మా అక్క కలిసి రుబ్బాము. రోట్లో వేసి రుబ్బేసాము. దాని నుంచి కొద్దిగా వేసుకుంటూ రోట్లో రుబ్బేసి ఆ మసాలా కలిపేసి ఈ విధంగా అయితే వేసుకున్నాము. కాకపోతే ఏంటంటే మన గ్రైండర్లో అనేది అవ్వదు, మిక్సీలో కూడా
ఇది చేయడం అవ్వదండి. అదే రోల్ ఉన్న గ్రైండర్లు ఉంటాయి కదా, పెద్ద గ్రైండర్లు, అక్కడ దాంట్లోనైతే అవుతుంది. ఇగోండి తయారు చేసేసాను, అయిపోయింది పచ్చడి. ఈ విధంగా నాకు 924 గ్రామ్స్ అనేది నాకు బాటిల్లో తీసుకున్నాను నేను. ఇంతే వచ్చిందండి. అంటే మన 7 kgsకి నాకు 1.5 kg పచ్చడి అనేది వచ్చింది. ఇదిగోండి చూస్తున్నారు. కాకపోతే నేనైతే ఈ బాటిల్లో నేను తీసుకున్నాను. కొద్దిగా మీకు తాలింపు వేసి చూపించాను. మనకి ఇష్టమేండి, మన ఇష్టం వచ్చిన మనం ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే పలుకులు ఇష్టం మాకు అనేసి నేను పలుకులు వేసి తాలింపు పెట్టాను. పప్పుచారు కానీ దేనికైనా సరే చాలా బాగుంటుంది. మీకు పలుచగా కావాలంటే మనం ఫస్ట్ తాలింపు పెట్టుకుంటాం కదా, దాంట్లో కొంచెం వేడి నీళ్ళు వేసుకొని మనం తాలింపు పెట్టుకోవచ్చు. నేనైతే అన్నం కలిపాను. అన్నం కలిపితే చాలా బాగుందండి. మా అమ్మమ్మ చేసేది పచ్చడి చాలా బాగా చేసేది. ఇలాగే చేసిస్తే మేము ఎప్పుడంటే అప్పుడు మా అమ్మ తాలింపు పెట్టేసేవారు అనమాట. అది గుర్తుకొచ్చి నేనైతే ఈ రెసిపీ అనేది రెడీ చేసుకున్నాను. మా అమ్మమ్మ చేసేటప్పుడు నాకు ఈ పచ్చడి చేసినప్పుడు అయితే మా అమ్మమ్మ చాలా గుర్తొచ్చింది. కాకపోతే ఏంటంటే ఆవిడ లేరు. ఆవిడ మా పెళ్ళైన నెల రోజులకి చనిపోయారు ఆవిడ. ఇలా చేసుకుంటే పచ్చడి అండి చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు అందరికీ నా రెసిపీ అనేది నచ్చింది అనుకుంటున్నాను. ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. మా వీడియో మీకు నచ్చినట్లయితే అలాగే కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్ బాయ్.